పీఎం కిసాన్ 19వ విడత డబ్బులొస్తాయా రావా అనేది ఎలా చెక్ జేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇవ్వండి. రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియని వాళ్ళు ఇక్కడ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చాని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. క్యాప్చా ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. ఓటీపీ ఇచ్చిన తర్వాత గెట్ డేటా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అలాగే ఇక్కడ ఫార్మర్ నేము, ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము, ఇక్కడ అడ్రస్, అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ ఎలిజిబుల్ స్టేటస్, రీజన్ ఫర్ ఇన్ఎలిజిబిలిటీ, అలాగే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎఫ్టీఓ ప్రాసెస్డ్ నో అని చూపించడం అయితే జరుగుతుంది. అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర అయితే చెక్ చేసుకోండి. వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని ఉంది. ఇక్కడ ఆర్ఎఫ్టీ కానీ ఎఫ్టీఓ కానీ ఉంటే ఖచ్చితంగా వీరికైతే అమౌంట్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీరైతే మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ దగ్గర ఎఫ్టీఓ కానీ ఆర్ఎఫ్టీ కానీ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ కానీ ఉంటే మీకు కూడా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఖచ్చితంగా జమ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. పీఎం కిసాన్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్.